అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. సో ఈ సందర్భంగా మేము పాయసం చేయాలనుకుంటున్నాం. సో ఆ పాయసం ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా? జీడిపప్పు, ఇలాచి, కిస్మిస్, పాలు, సేమ్యా, సగ్గుబియ్యం, పంచదార, నెయ్యి. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొనేసి వెజల్లో సగ్గుబియ్యం, నీళ్ళు కొంచెం సేపు 15 మినిట్స్ అలా నానబెట్టేసి బాయిల్ చేసుకుంటే మనకి నీట్గా మంచిగా వస్తుందండి. సో మేము చేస్తున్న పాయసం వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అన్నమాట. అండ్ ఇప్పుడైతే పాలు పోసుకున్నాం. సో పాలు పోసుకున్నాక అది బాయిల్ అవ్వాలి కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేపిద్దాం. సగ్గుబియ్యం అయితే కొంచెం బాయిల్ అవుతా ఉంది, దగ్గరకు వచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం సగ్గుబియ్యం అనేది బాయిల్ చేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చేసింది, పాలు కూడా బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో సగ్గుబియ్యం కొంచెం దింపే ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం స్టీర్ చేసుకుంటే మనకి తెలుస్తుంది కదా, లైక్ అది మంచిగా మెత్తగా ఉన్నప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసుకునేసి ఇంకా దాన్ని దింపేయడమే. అంటే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. ఇంకా సగ్గుబియ్యంని తీసేసి మనం నెక్స్ట్ ప్యాన్ అనేది పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఇందాక చూపించిన కిస్మిస్, జీడిపప్పు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. సో నీట్గా ఇప్పుడు మనం స్పూన్తో వేయించుకునేసి అది వేయించుకున్నాక లైక్ కొంచెం బ్రౌనిష్ అలా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక తీసుకున్న సగ్గుబియ్యం గిన్నెలోనే వేసుకునేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా అనేది దోరగా సేమియా అనే నెయ్యి, ఎక్స్ట్రా నెయ్యి ఏమి వేయాల్సిన అవసరం లేదు, అదే నెయ్యిలో సరిపోతుందండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే మనకి బెస్ట్, మాడిపోకుండా ఉంటుంది. దోరగా వేయించుకోవాలండి. సో ఇంకా వేయించుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేసి ఇందాక మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి.
దాన్ని మనం స్ట్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాలు పోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు స్ట్రేట్ చేసుకోవాలి. దెన్ 1 కప్ ఆఫ్ షుగర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. అంటే మీ ఇష్టం అండి, ఇలాచీ అయినా వేసుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇలాచీ పౌడర్గా చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని ఇంకా స్వీట్నెస్ యాడ్ కావాలంటే ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ కరిగేదాకా మనం తిప్పుకోవాలి. సో యా అండి, ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొంచెం సేపు బాయిల్ చేపించేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేపించేసి స్టేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, దగ్గరకు వచ్చేసింది. సో ఫ్రేగ్రెన్స్ అనేది మాకు ఇక్కడ తెలుస్తూ ఉంది, మంచి స్మెల్. తర్వాత వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్ని మనం వేసుకొని ఒకసారి అలా స్టిర్ చేసుకోవాలి. మీరు పాయసం చేసే ముందే సగ్గుబియ్యం అనేది 15 మినిట్స్ కొంచెంసేపు నానబెడితే మీకు స్మూత్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది. సో ఎస్ అండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. సో వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇంకా సగ్గు బియ్యం పాయసాన్ని సర్వ్ చేసుకునేద్దాం. అండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొనేసి మనం బౌల్లో సర్వ్ చేసుకొని, సో యా డెలిషియస్ సగ్గుబియ్యం పాయసాన్ని సర్వ్ చేసుకొని తినడానికి రెడీగా ఉందండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయండి. సో మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అండ్ స్వీట్ని కామెంట్లో మెన్షన్ చేయండి. And thanks for watching.